సూపర్వైజర్ అన్నీ చెప్పాడమ్మా. నీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరికింది. ఇంకా ఈ మావయ్యతో పాటు కష్టపడాల్సిన పని లేదు. ఏసీ రూంలో హాయిగా ఉండొచ్చు. ఏమైందమ్మా? నాకు ఈ ఉద్యోగం వద్దు మామయ్య. ఉద్యోగం ఎరగా వేసి బదులుగా ఏం అడుగుతారోనని భయంగా ఉంది. ధృవాసార్కి అలాంటి ఉద్దేశమే ఉంటే నువ్వు ఏ పని చేసినా నీతో తప్పుగానే ప్రవర్తిస్తారు. ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వేంటో ఆయనకి తెలుసమ్మా. అందుకే నీకు సన్మానం కూడా చేశారు. కొన్నిసార్లు ఒక పదవిలో ఉంటేనే మనం చెప్పే మాటకి విలువ ఉంటుంది. గంట క్రితం నీతో నోటుకొచ్చినట్టు మాట్లాడిన సూపర్వైజరు ఇప్పుడు నిన్ను మేడం అని పిలిచెళ్తున్నాడమ్మా. మేడం అని పిలిచెళ్తున్నాడు. అయినా ఏ పని చేసినా కష్టపడి జీతం తీసుకుంటున్నావమ్మా నువ్వు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రండి మేడం, రండి. ఇదే మేడం మీ ఆఫీస్. కూర్చోండి మేడం. మీ క్యాబిన్లో ఏమైనా మార్పులు చేయాలంటే వైస్ చైర్మన్ గారు చెప్పమని చెప్పారు మేడం. ఏమీ వద్దు. ఇవన్నీ మన డైలీ ఆపరేషన్స్కి సంబంధించిన ఫైల్స్. ప్రస్తుతానికి ఈ ఫైల్ చూడండి మేడం. ఏ అనుమానం ఉన్నా అడగండి. నన్ను వసుంధర అని పిలవండి సార్. ప్రోటోకాల్ ప్రకారం ధృవ సార్ తర్వాత కంపెనీకి మీరే కీ పర్సన్ మేడం. మేడం అనే పిలవాలి. ఎవరికీ పేరు పెట్టి పిలవమని చెప్పొద్దు, చనువు తీసుకుంటారు. ఇక ఇది వీసీ సార్తో మాట్లాడడానికి ఫోన్ మేడం. ఇక ఇదేమో జనరల్ ఫోన్ మేడం. మీ పర్మిషన్ లేకుండా ఎవరు వీసీ సార్ని కలవడానికి వీల్లేదు. మీకేదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి. ఎంటర్ కాల్ 203. ఆల్ ది బెస్ట్ మేడం. వస్తాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ధ్రువ హియర్. చెప్పండి సార్. వెల్కమ్ టు యువర్ న్యూ జాబ్. చిన్నగా వర్క్ స్టార్ట్ చేయి. ఐ నో యు ఆర్ క్యాపబుల్. త్వరగానే వర్క్ నేర్చుకుంటావు. ఫస్ట్ ఫైల్స్ అన్ని స్టడీ చేయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అదిగో ఆ పక్కన రెడ్ ఫైల్ ఉంది చూడు. ఫస్ట్ అది స్టడీ చేసి సంతకం పెట్టు. సరే సార్. ఈ ఉద్యోగం నీకు ఇవ్వడానికి నాకు 2 కారణాలున్నాయి. ఒకటి, నీలాంటి చదువుకున్న అమ్మాయి కూలి పని చేస్తే నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ నీ తెలివితేటలు కంపెనీ గ్రోత్కు ఉపయోగపడతాయి. 2, సున్నితమైన నీ చేతులు
ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి కానీ మూటలు మోయకూడదు. మీరు చెక్ చేయమన్న ఫైల్ ఏది సార్? రెడ్ ఫైల్. చూడటానికి చాలా ఆతృత పడుతున్నట్టున్నావు. చూడు చూడు, ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. యు ఆర్ బ్లాక్డ్. ఏంటి డాడీ, మీరింకా ఫ్రెష్ అవ్వలేదా? లేదమ్మా. మల్లికతో ఏం మాట్లాడావు? చాలా టైం తీసుకున్నావు. ఆంటీ మాట్లాడుతూనే ఉంది, టైమే చూసుకోలేదు. అంతలా ఏం మాట్లాడుకున్నారు? మీతో చెప్పిందే నాతో కూడా చెప్పారు. అయితే నేను రిజెక్ట్ చేసినట్టే నువ్వు రిజెక్ట్ చేసావు. నేనంతా పిచ్చి పని చేయలేదు. అయినా వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ చేయలేదు ఆలోచించి చెప్పడానికి. అది నా జీవితాన్ని టర్న్ చేసే డెసిషన్. నేను అదే చెప్తున్నాను. జాబ్ అయితే ఒక కంపెనీ నచ్చకపోతే ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఇది జీవితం. తప్పు డెసిషన్ తీసుకున్న తర్వాత తిరిగి ఏది వెనక్కి తీసుకోలేం. అయినా నీ పెళ్లి గురించి మాట్లాడాల్సింది నేను. ఆ మాటకొస్తే మీరు నన్నడిగే చెప్పాలి. అంటే నా మాటకి విలువ లేదన్నమాట. అయితే నా ఇష్టానికి విలువలేదా? నీ ఇష్టమా? ధ్రువుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావా? అవును, అదే నా నిర్ణయం. తను ఎలాంటి వాడో నీకు తెలీదా? తెలుసు. పెళ్ళయ్యాక తను మారుతాడేమో. మారుతాడేమో. నీకే డౌట్. కన్ఫర్మేషన్ లేదు. తెలిసి తెలిసి క్యారెక్టర్ నిర్మాణం చేసుకుంటావా? బ్లడీ క్యారెక్టర్. ఈ రోజుల్లో డబ్బుకున్న పవర్ మీకు తెలియదు డాడీ. వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా అది బ్రాండ్ అయిపోతుంది. డబ్బుతో అన్నీ మారిపోతాయి. మనల్ని చూసే చూపు, మాట్లాడే మాట, ఇచ్చే మర్యాద అన్నీ మారిపోతాయి. నేను అలా బతకాలి అనుకుంటున్నాను. నీకు డబ్బు మీద వ్యామోహం ఉందని తెలుసు. డబ్బు మీద మాత్రమే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అయితే నా డెసిషన్ కూడా వినండి. నేను ధ్రువాని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను.